సమాజ క్షేమం, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూర్యారాధన చేశారు. ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న ఉప ముఖ్యమంత్రి సూర్యారాధనలో పాల్గొన్నారు. ఇందుకోసం ఆదిత్య యంత్రం ఏర్పాటు చేసి దీని ఎదుట ఆసీనులైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప్రత్యక్ష భగవానుడిని వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజించారు. పవన్ కళ్యాణ్ గతంలో రోజూ సూర్య నమస్కారాలు చేసేవారు. అయితే సూర్య నమస్కారాలకు సంబంధించి మంత్రసహిత ఆదిత్య ఆరాధనను వారాహి దీక్షలో భాగంగా అత్యంత ఘనంగా నిర్వర్తించారు. ఈ సందర్భంగా వేద పండితులు సూర్యుని విశిష్టతను తెలియజేశారు. ప్రజల జీవన విధానంలో సూర్య నమస్కారాలు ఒక భాగమని వివరించారు. వనవాసంలో ధర్మరాజు ప్రత్యక్ష భగవానుణ్ణి ప్రార్థించి అక్షయపాత్ర పొందారని మహాభారతం చెబుతోందన్నారు. బ్రిటిష్ పాలకుల ప్రభావంతో ఆదివారమంటే సెలవు దినంగా మారిపోయిందని, నిజానికి మన దేశ సంస్కృతిలో ఆదివారానికి విశిష్టత ఉందన్నారు. రవివారం అని పిలిచే ఈ రోజు సూర్యుణ్ణి ఆరాధించి పనులకు శ్రీకారం చుట్టేవారని గుర్తుచేశారు. అందుకే ఆదివారాన్ని కృషివారం అని కూడా అంటారని వేద పండితులు తెలిపారు.